తులసి రామచంద్రరావు గారు రామరాజ్ కాటన్ షోరూమ్ లక్ష్మీపురంలో ఓపెన్ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి సెంటర్లో రామరాజు వారు కూడా తీసుకొచ్చి షాప్ పెట్టడం అనేది మా అందరికీ అందుబాటులో. ఎందుకంటే బాబు గారు చెప్పినట్టు రామరాజ్ అంటే మనం అంతసేపటికి లుంగి షర్టే అనుకునేవాడు. దీంట్లో ఎన్నో ఇన్నోవేషన్స్. ఒక ఇన్నోవేషన్ అంటే వెల్క్రో తోటి లుంగి కట్టుకుంటూ అనేది తీసుకొచ్చింది రామరాజ్ ఫస్ట్. దాంట్లో మళ్ళీ పాకెట్ పెట్టింది కూడా వాళ్ళే, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి. సో ఇటువంటి ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు. ఇవాళ చూస్తుంటే ఇంత రేంజ్ ఉందని నాకు కూడా తెలియదు. మొట్టమొదటి చూస్తాను. ఎందుకంటే శారీస్ ఉన్నాయి, క్లాత్ ఉంది, షర్టింగ్ క్లాత్, సూటింగ్ క్లాత్, అట్లాగే కాటన్స్, లినెన్ బ్లెండ్, తర్వాత ఈవెన్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు సెల్వరాజు గారు బ్యాంబూ టవల్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే సో కాబట్టి మేము రామరాజ్ని మీరు ఇక్కడ తీసుకొచ్చింది మేమందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే మంచి క్లాత్ షోరూమ్ వచ్చింది అందుబాటులో. అందరికీ గుడికి వెళ్ళాలన్నా, ఇంట్లో పూజ చేయాలన్నా ఫస్ట్ గుర్తుకొచ్చేది రామరాజు లుంగి తిని అంటాం ఎక్కడికి వెళ్ళినా సరే. సో అట్లా మీరు అందరూ మా దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరగా మా అందరికీ సర్వీస్ చేసి మా అందరికి కూడా చాలా ఉపయోగపడే సెంటర్లో పెట్టినందుకు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించిన ఎక్కడికో వెళ్లకుండా ఈ సెంటర్ కూడా ఇక్కడ రేపటి నుంచి దాదాపు రామరాజ్ సెంటర్ అయిపోయేటట్టు కావాలని చెప్పి అందరికీ 1983లోనే మొదలుపెట్టి మొట్టమొదటి షోరూము చిత్తూరులో పెట్టాం. అక్కడి నుంచి నెమ్మదిగా అంటే చిత్తూరు ముందు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఫస్ట్ షోరూమ్, నాటి తమిళనాడు. తయారీ అక్కడ తిరుపూర్లో తయారీ అవుతుంది. అలాంటిది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. తిరుపూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో సుమారుగా ఈ నాగరాజన్ గారు, రామస్వామి నాగరాజన్ గారు ఒక 50,000 మంది, ఇన్ని సంవత్సరాల మీద ఒక 50,000 మంది చేనేత కార్మికులు, వీవర్స్ అంటాం మనం, వీవర్స్కి వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకున్న ఆ విలేజెస్ 50,000 మందికి ఉపాధి కల్పించగలిగారు. సో ఉపాధి కల్పించడానికి ఎలా సాధ్యపడిందంటే దీన్ని ఒక పెద్ద బ్రాండ్గా తీర్చిదిద్దే విషయంలో ఆయన గొప్పగా చదువుకోపోయినా, ఎంబీఏ చదవకపోయినా, ఎంబీఏల కన్నా పెద్ద స్థాయిలో ఆయన దీన్ని తీర్చిదిద్ది ఇవాళ సౌత్ ఇండియాలోనే కదా భారతీయ సంస్కృతి కనపడేది. సంస్కారం అనే కనుక సంస్కృతి అంటాము. ఈ సంస్కృతి కనపడేది ధోతీలు కట్టుకునేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ లుంగీలు, తమిళనాడు లుంగీలు, ఇక మహారాష్ట్రలో కూడా చాలామంది కనపడతారు. ఇదే కాదు, పూర్వం 1000 సంవత్సరాల నుంచి రాజులు కట్టుకున్నా, జమీందారులు కట్టుకున్నా, పేదవాళ్ళు కట్టుకున్న ధోతీలే చినిగిపోయిన అంటే జీన్ ప్యాంట్స్ ఏమి వేసుకోలేదు మన రాజు. గుర్తు చేసుకుంటున్నాం, చినిగిపోయిన జీన్ ప్యాంట్స్ వేసుకోలేదు మన రాజులు ఎవరు, మన పూర్వీకులు ఎవరు కూడాను. సో ఆ సంస్కృతిని చక్కగా ప్రచారం చేయటం కోసం ఒక వ్యాపార ధోరణే కాకుండా సంస్కృతిని పెంపొందించడం కోసం, ప్రజల్లో అలవాటు చేయడం కోసం ఈ నాగరాజన్ గారు ఇంత పెద్ద సంస్థని 300 సుమారుగా ఇప్పటికీ వాళ్ళు 300 పైచీలకు షోరూమ్స్ని ఓపెన్ చేశారు. లక్ష్మీపురంలోని రామరాజ్ కాటన్ బ్రాండెడ్ షోరూమ్ ఓపెనింగ్కి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్స్ ఎ బ్రాండ్ from very starting of the days, starting with the culture and giving employment to the rural and new innovative ideas, starting from a handkerchiefs till pants and including the inner clothing, all from a very regional and divine sources. మనకు గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా కానీ యాక్చువల్గా నౌ ద ట్రెండ్ ఫ్రమ్ ద వరల్డ్ హ్యాస్ స్టార్టెడ్ నౌ. ఒకప్పుడు పంచలు వేసుకునేవాడు, తర్వాత జీన్స్ వచ్చినాయి, తర్వాత నౌ దే ఆర్ కమింగ్ టు ద బెల్ బాటమ్స్. అట్లానే నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద పాస్ట్. సో నౌ దే ఆర్ ప్రిఫరింగ్ ద olden traditions. So now next generations and all, we should transfer this culture of wearing a dhoti to the next generations also yet to come. So I wish all the very best for the Ramraj. Thank you very much.